మా బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభు. ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి దయచేసి విడుదల దయచేయండి. అలాగే హైదరాబాద్ పట్టణంలో నా ప్రభు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ద్వారాలు తెరవబడాలి, అనువైన స్థానం మాకు అందేటట్టు చేయండి. చక్కని మందిరం కట్టబడి ఒక మంచి పరిచర్య ఇక్కడ జరగడానికి ద్వారాలు తెరవండి నాయన, అనుకూల పరచండి, ఆ అవకాశం ఇవ్వండి నాయన. ముందుకు రండి నాయన, ముందుకు రండి, కదలండి నాయన. మేము ఏ మనిషిని అడిగాం నాయన, ఏ మనిషిని బ్రతిమాలుకుని నేను ఎవరిని దేహి అనేని నా ప్రభా. సంఘం యొక్క బాధ్యత ప్రార్థించడం కనుక సంఘం ముందు ఉంచాను నా ప్రభా. మరి నిన్నే అడుగుతున్నాం, మేమంతా కలిసి నిన్నే యాచిస్తున్నాం. కనుకరించి నువ్వు సిద్ధపరిచినటువంటి ఆ భూమిని మాకు అందించిన ఆయన. అందులో నా ప్రభు ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా ఒక చక్కని మందిరం కట్టబడేటట్టు సహాయం చేయండి నా ప్రభు. ఒక చిలకలూరిపేట పట్టణంలోనే కాకుండా ఈ పట్టణంలో కూడా నీ పరిచర్య జరిగించడానికి నాంది పలకండి ప్రభువా. 2 చోట్ల నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. దయచేసి ద్వారాలు తెరవండి నా ప్రభు, మీరే కార్యం చేయండి నాయన. మీకు వందనాలు. అంత అనేక మందిలో ఆసక్తి పుట్టించండి, త్యాగాలతో ముందుకు వచ్చేటట్టు చేయండి అయ్యా. చాలా పెద్ద మొత్తంలో అవుతుంది కనుక ఎవరితో మాట్లాడతావో, ఎవరిని ప్రేరేపిస్తావో, ఎవరిని సిద్ధపరుస్తావో, ప్రజలు వచ్చి వెళ్ళేదానికి సౌకర్యవంతమైనటువంటి భూమి దొరకాలి ప్రభావ, అనువైన స్థానం దొరకాలి ప్రభావ. గొప్పనివ్వండి, మీరే సహాయం చేయండి. అలాగే ఈ రాత్రి కాలంలో బిడ్డలందరినీ నీ కాపుదలకి అప్పగించుకుంటున్నాను, నన్ను నేను కూడా నీ కాపుదలకి అప్పగించుకుంటున్నాను నా తండ్రి. స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లి, కృతజ్ఞత వందనాలు చెల్లి. యేసు నామములో ప్రార్థించి నేను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. మన మనవులకు జవాబులు ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్తామా విశ్వాసంతో? స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థనలో పెట్టండి. హైదరాబాద్